నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ ఏమంటే, నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంటే మా కుటుంబానికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, నాకు లేదు. కానీ ఖచ్చితంగా నా సొంత ఇంట్లో ఓట్లు, మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా అక్క, మా చెల్లి, లేకపోతే మా వదినలు, నా భార్య ఓట్లు నాకు పడతాయని నమ్మకం 100% ఉన్నింది. కానీ ఇప్పుడు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లే వాళ్ళకు ఆయనకు పడట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ భార్య, తను, వాళ్ళ బావ 5 ఓట్లు ఉంటే 5 ఓట్లు 3 ఓట్లు పడట్లేదు. అంటే ఇంట్లో నీ సొంత ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. సొంత ఇంట్లోనే ఓట్లు పడకుండా ఓడిపోతున్నాడు. నైతికంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. తల్లి చెల్లె ఓటైన వ్యక్తికి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తారనేసి ఎలా అనుకుంటున్నాడు అతను, నాకు అర్థం కావట్లేదు. అది పక్కన పెడితే, సొంత తల్లి చెల్లి నమ్మిన వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలు ఓటు వేసేదానికి ముందుకు వచ్చిన అంటే మనకి సిగ్గు లేనట్లు, మనకి పౌరుషం లేనట్లు, మనకి రోషం లేనట్లు. నాకైతే రోషం ఉంది, పౌరుషం ఉంది. కాబట్టి నేను వైసీపీకి అగైనెస్ట్గా పనిచేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా రోషం పౌరుషం ఉంటే, సొంత తల్లి చెల్లె వద్దు అతను నమ్మద్దండి అని చెప్తుంటే, సొంత తల్లి చెల్లె అతను కాదని దూరంగా వెళ్ళిపోతే అతనికి మళ్ళీ మీరు ఓటేసారంటే మీకు రోషం పౌరుషం ఏం లేనట్లే. వాళ్ళు ఇస్తారు, 2000 3000 ఇస్తారు. దానికి కక్కుర్తిపడి సొంత తల్లి చెల్లి నమ్మని వ్యక్తికి మీరు ఓటేసారంటే రేపు మీ ఇంట్లో మీ వస్తువులు లాక్కుంటారు, మీ భూములు లాక్కుంటారు, మీ ఆస్తులు లాక్కుంటారు. మాకేం ఆస్తులు లేవు, పర్లేదులే అనుకున్నారనుకో, అంటే ఆస్తులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, పేదలు. మా దగ్గర ఏం ఆస్తులు లేవులే పెరుక్కునేదానికి అనుకున్నారనుకో, మీ దగ్గర ఉన్న కిడ్నీలు లాక్కుంటారని, కిడ్నీలు లాక్కొని నమ్ముకుంటాడు, మీ కళ్ళు పిక్కుని నమ్ముకుంటాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు అతను చేయబోయేది అదే. ఒకవేళ మీరు పొరపాటును కూడా అటు ఓటేసారంటే ఆల్రెడీ ట్రెండింగ్ వచ్చింది. అన్ని సర్వేల్లో ఈ కూటమే గెలవబోతుంది, 120 నుంచి 130 సీట్లు అనేసి ట్రెండింగ్ వస్తుంది. మన పోస్టల్ బ్యాలెట్ కూడా 85% కూటమికే వేసారనేసి పక్కా సమాచారం ఉంది. దయచేసి ఇంకా రేపు ఎల్లుండి టైంకి ఆల్మోస్ట్ అందరూ ఓటు వేసేసి ఉంటారు. ఈరోజు 5 గంటల తర్వాత మళ్ళీ ప్రచారం చేయకూడదు కాబట్టి ఇట్లాంటి వీడియోలు కానీ ప్రచారం కానీ నేను పెట్టను. కాకపోతే రేపు ఎల్లుండి మీరు ఎవరికి ఓటేస్తారనేది అతి ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం ఆల్రెడీ సంకనాకం పోయింది. ఇటువంటి టైంలో మీరు పొరపాటున మళ్ళీ డబ్బు కృతిపడి వీళ్ళు తక్కువ ఇచ్చినారనో, వాళ్ళు ఎక్కువ ఇచ్చినారనో, వాళ్ళు 3000 ఇచ్చినారనో, వీళ్ళు డబ్బు ఇవ్వలేదనో అటుగానే వేశారంటే మనకు భవిష్యత్తే లేకుండా పోతుంది. ఆల్రెడీ మీ బిడ్డని అంటున్నాడు జగన్ రెడ్డి. మీ బిడ్డను అనేసి ఎందుకు అంటున్నారంటే మీ ఆస్తుల వాటా కోసం అంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. దయచేసి మీ బిడ్డనంటే నమ్మేసి నిజంగా మా బిడ్డ మేము అనేసి మీరు ఓట్లు వేసారనుకో, ఓహో మీరు ఓట్లు వేసినారు కదా, నేను మీ బిడ్డనంటే ఒప్పుకున్నట్లే కదా, కాబట్టి ఆస్తుల వాటా నాకు ఇవ్వండి అని లాక్కుంటాడు. కాబట్టి రేపు ఎల్లుండి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలన్నది ఒకటికి 2 సార్లు ఆలోచించి ఓటు వేయాల్సింది కోరుకుంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది, గంట కొట్టండి. లైక్, షేరు, కామెంట్ ఏదో ఒకటి యూస్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.